హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సుభాన్వి. ఇవాళ మన వీడియోలో రోటీ కాంబినేషన్లోకి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. అంటే మనకి రోటీ కాంబినేషన్లోకి గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా. మనం తక్కువ మసాలాలు వేసుకుంటూ ఎక్కువ గ్రేవీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి అందులో ఆనియన్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొంచెం అలాగే కస్తూరి మేతి కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో బాగా కడిగేసుకున్న 1/2 కిలో చికెన్ వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 1/2 కప్పు పెరుగు వేసి ఇదంతా ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అలాగే మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను చికెన్ కర్రీలో గ్రేవీ రావడం కోసం ఇది వేయించుకుంటున్నాను. ఆనియన్, టమాటా ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ కర్రీలో మనకి ఇలా వాటర్ అంతా వచ్చేసింది కదా, ఇది ఇంకొకసారి కలిపి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము ఇలాగే ఉడికించేసుకుందాం మూత పెట్టేసి. ఇప్పుడు చూస్తే మనకి వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ కారం వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో మనము రెడీ చేసుకున్న టమాటా, ఆనియన్ పేస్ట్ వేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ కోకోనట్ పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసి అలా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసి ఇంకొకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించేసుకుందాం. మట్టి కుండలో చేసినప్పుడు అయితే మనం ఒక 5 నిమిషాల ముందే కానీ బంద్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి కుండ హీట్ ఎక్కి ఉంటుంది కదా, ఆ వేడికే మనకి తొందరగా సాఫ్ట్ అయిపోతుంది చికెన్. చివరిలో కొత్తిమీర చల్లేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ మనకి రోటీ కాంబినేషన్లోకి చాలా చక్కగా రెడీ అయిపోతుంది. ఇది పూరికి, చపాతీ, రోటీ కాంబినేషన్లోకి తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది.